నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మొదట ఆదిలాబాద్ జిల్లాలోని చనాకా కొరాటా బ్యారేజ్ పంప్ హౌజులను ప్రారంభిస్తారు సీఎం. అనంతరం నిర్మల్ జిల్లాలోని సదర్మట్ ప్రాజెక్టును ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. సీఎం రేవంత్ పర్యటనను అడ్డుకుంటామని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగురామన్నను హౌస్ అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర పోలీసులను మోహరించారు. ఇక సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూస్తున్నాం ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన ఒకవైపు కొనసాగుతుందన్న నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వంశీ. ఈ రోజు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే పర్యటించనున్నారు. అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెనక కోరాటా బ్యారేజ్ పంప్ హౌజులతో పాటు నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించి యాసంగి పంటకు సంబంధించి నీటిని అయితే విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి సీఎం మధ్యాహ్నం 12 గంటల వరకు ఇటు ఆదిలాబాద్ అయితే చేరుకుంటారు. ఆదిలాబాద్ నుంచి మొదటగా చెనాకా కొరాటా ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి చెనాకా కొరాటాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పంప్ హౌజులను అయితే ప్రారంభిస్తారు. అయితే దాదాపుగా 40 ఏళ్లుగానైతే ఇటు ఆదిలాబాద్ జిల్లా వాసుల రైతుల కళ అయితే ఈ రోజుతో అయితే నెరవేరుతుంది. దాదాపుగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పెరుగంగా నదిపై 2015లో చెనాకా కొరాటా బ్యారేజ్ నిర్మాణం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణానికి మొదట 386 కోట్లు అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన చివరికి 1891 కోట్లకైతే చేరింది. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 0.98 టీఎంసీ కాగా ఈ ప్రాజెక్టు సంబంధించి 23 గేట్ల నిర్మాణం అయితే చేశారు. ఇప్పటికే 2018లో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉంది. సెప్టెంబర్ 28, 2018లో కూడా ట్రయల్ రన్ అయితే ప్రారంభించారు. అయితే కొంత పన్నుల జాప్యంతో కూడా కొంతమేర పనులు అయితే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చెనకా కొరాటాకు సంబంధించి ఇప్పటికే 80% మేరనైతే పనులు అయితే పూర్తి స్థాయిలో పూర్తయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు పంప్ హౌస్ సంబంధించి మొత్తం 6 మోటార్లు అయితే బిగించారు. ఇందులో 5.5 మెగావాట్ల మోటార్లు 3, అలాగే 12 మెగావాట్లకు సంబంధించి బాహుబలి మోటార్లు 3 అయితే ప్రాజెక్టు ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఇటు బోత్ ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా 51,000 ఎకరాలకైతే ఇటు పంట నీరు అందించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఇక్కడ చెనాకా కొరాటా ప్రాజెక్టు సంబంధించినటువంటి పంప్ హౌస్ ప్రారంభించిన అనంతరం నిర్మల్ జిల్లాలో సీఎం పర్యటన అయితే ఉండనుంది. మామల మండలంలోని కొనకల్ గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజ్ అయితే ఆయన ప్రారంభించనున్నారు. 2016లో 676 కోట్లతో అయితే ఈ బ్యారేజ్ నిర్మాణం అయితే చేపట్టారు. నిధులు లేనితోటి కూడా కొంత పనులు అయితే జాప్యం అయితే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఇటు నిర్మల్ తో పాటు జగిత్యాల జిల్లాలో మొత్తం 18,000 ఎకరాలకైతే సాగునీరు అయితే అందించనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించి యాసంగి పంటకు సంబంధించి కూడా నీటిని అయితే విడుదల చేయనున్నారు సీఎం. అయితే మొదటి నుంచి కూడా ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి కొంత ఆక్షేపణలు అయితే ఉన్నాయి. ఈ చెనాకా కొరాటా ప్రాజెక్టు సంబంధించి కూడా భూమి నిర్వాసితులకు సంబంధించి పూర్తి స్థాయిలో రిహాబిలిటేషన్ రాకపోవడంతో కూడా గత కొద్ది రోజుల క్రితం ఇటు ఎమ్మెల్యే పాయల్ సింగ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి కూడా రైతులు వెళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూసేకరణ కోసం 175 కోట్లు కేటాయించాల్సి ఉండగా అందులో 70 కోట్లను అయితే ఈ రోజు నష్టపరిహారం కిందనైతే సీఎం అయితే అందించనున్నారు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలతో పాటు కొంతమంది రైతులను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి జోగురామన్నను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే గత కొద్ది రోజులుగా ఇటు ఆదిలాబాద్ లో పత్తి సోయా పంటకు సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ అయితే వరుస ఆందోళన అయితే చేస్తోంది. ఇటు సోయా పండించినటువంటి రైతుల ప్రతి ఒక్క ధాన్యం గింజను కొనుగోలు చేయాలంటూ కూడా వారు రైతులతో కలిసి ధర్నాలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఉంటుంది. ఖచ్చితంగా తాము సీఎం పర్యటన అడ్డుకుంటామనేసి బీఆర్ఎస్ నేతలు చెప్పడంతో అయితే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు చెనకా కొరాటా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూ నిర్వాసితులు కూడా ఇటు సీఎం అయితే కలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నిర్మల్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలోనైతే సీఎం అయితే ప్రసంగం చేయనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు తిరిగి ఇటు
హైదరాబాద్ కి అయితే ఆయన ప్రయాణం కానీ ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి పోలీసులు అయితే ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారిక కార్యక్రమాలు కాబట్టి అధికారులు కూడా ఎక్కడికక్కడ అన్ని రకాల చర్యలు అయితే చేపట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే బహిరంగ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అధిక సంఖ్యలో ఇటు ప్రజల్ని తరలించడానికి అయితే పూర్తిగా ఆ ఏర్పాట్లు అయితే చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా భారీగా జన సమీకరణ చేసి వారందరినీ కూడా తరలించడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే సిద్ధమైన పరిస్థితులు. అయితే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ నేతలు అయితే ఒకటే ఆరోపిస్తున్నారు. ఇటు మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే కేవలం సీఎం హడావిడిగా వస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలను దృష్టి పెట్టుకునే ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వంశీ.